హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్లో ఎక్కువ ట్రాక్టర్ల వీడియోస్ వస్తుంటాయి కాబట్టి ఈరోజు దీనికి సంబంధించిన ఒక వెహికల్ అనేది తీసుకొచ్చు అనమాట. ఇదే హార్వెస్టర్ అనమాట. జాన్ డీర్ సంబంధించిన హార్వెస్టర్ అనేది సెకండ్ హ్యాండ్కి అయితే సేల్కి అయితే తీసుకోవడం జరిగింది. అందరు ట్రాక్టర్లే కొనలేరు, కొంతమంది కూడా హార్వెస్టర్ కూడా చూస్తుంటారు అనమాట. అది కూడా మన ఛానల్లో చాలా మంది అడిగిన వాళ్ళు కూడా అయితే ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఈ యొక్క హార్వెస్టర్ అనేది మనకి సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకోవడం జరిగింది అనమాట. చాలా తక్కువ ప్రైస్ అనమాట. ప్రైస్ గురించి తెలుసుకున్నాక మీకు ఓకే అనిపిస్తే వెళ్ళి తెచ్చుకోవచ్చు అనమాట. అలాగే చాలా తక్కువ ప్రైస్, అలాగే రీడింగ్ కూడా చాలా తక్కువ అయితే తిరిగిందనమాట. ఇది కొన్నకాడ నుంచి చాలా తక్కువ మాత్రమే యూజ్ చేయడం జరిగిందనమాట. వాళ్ళకి అవసరం లేక అమ్మేస్తున్నారు. అలాగే ఇది ఫైనాన్స్లో వచ్చిన వెహికల్ కాబట్టి అందువల్ల మనకి తక్కువ ప్రైస్కి అయితే వస్తుందన్నమాట. అలాగే తక్కువ రీడింగ్ కూడా తిరిగింది అందువల్లనే అనమాట. వెహికల్ యొక్క పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చెప్తాను. అలాగే మీలో ఎవరైనా సరే హార్వెస్టర్ కొనాలనుకుంటేనే వెళ్ళండి, చెక్ చేసుకోండి. అలాగే హార్వెస్టర్ చూసినాక నాకు ట్రాక్టర్ ఇస్తారా, నాకు డబ్బా ఇస్తారా అని మాత్రం అయితే అడగొద్దు. టోటల్ హార్వెస్టర్ అనేది అమ్మడం జరుగుతుంది అనమాట. మీరు దీనికి సంబంధించిన పార్ట్స్ ఏమో అయితే అడగొద్దు అనమాట. అలాగే టైం పాస్ కోసం కూడా అసలు ఫోన్లు అయితే చేయమాకండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా సరే తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటేనే వెళ్ళండి, అంతేగాని టైం పాస్ కోసం అయితే అసలు ఫోన్లు అయితే చేయమాకండి. వానర్ అయితే చాలా బిజీ అనమాట. ఇది ముందుగా నేను చెప్తున్నాను, గమనించి మీరు వెళ్ళండి, ఓకేనా. ఇది వచ్చేసి మనకి జాన్ డీర్లో 5310 హార్వెస్టర్ అనమాట. సెకండ్ హ్యాండ్లో అయితే సేల్ అయితే చేయడం జరుగుతుంది. వెహికల్ మోడల్ చూసుకుంటే 2020 మోడల్ అనమాట. ఇది వచ్చేసి 2020లో అయితే తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. 55 హెచ్పీతో వస్తున్న హార్వెస్టర్ అనమాట. ఇది 55 హెచ్పీతో వస్తున్న ట్రాక్టర్ అనమాట. హెచ్పీ వచ్చేసి 55. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. రీడింగ్ చూసుకుంటే మనకి 3100 అయితే తిరిగిందనమాట. 3100 గంటలు అయితే తిరిగిందని అయితే చెప్తున్నారు వానర్ అనేది. ఇది ఎవరైతే ఫస్ట్ వానర్ అన్నారో వాళ్ళు వచ్చేసి కొనడం జరిగింది ఫైనాన్స్లో. వాళ్ళు ఫైనాన్స్ కట్టలేక వాళ్ళు ఫైనాన్షియల్ వచ్చేసి ఈ హార్వెస్టర్ అయితే తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఈ వానర్ అయితే ఈ హార్వెస్టర్ని తీసుకొని సేల్ అయితే చేస్తున్నారు. ఫైనాన్స్ అంతా క్లియర్ చేసి వెహికల్ అనేది సేల్ చేస్తున్నారు అనమాట. మీరు ఇది ఒకటి గమనించండి. అందువల్లే ఇంత తక్కువ అయితే రీడింగ్ అయితే తిరిగిందనమాట. రీడింగ్ ట్యాంపరింగ్ అయితే చేయలేదు, ఇంజిన్ ప్రాబ్లమ్స్ ఏం లేవు అనమాట. టోటల్ ఫుల్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉందన్నమాట. 100% వర్కింగ్ కండిషన్లో రీడింగ్ కూడా అయితే ఉంది. మీకన్నా డౌట్స్ ఉన్నా సరే మీరు జాన్ డీర్ సంబంధించిన షోరూంలో కానీ మీకు తెలిసిన మెకానిక్ కానీ పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాత మీకు ఓకే అనిపిస్తేనే తీసుకోండి. ఎందుకంటే మీరు ఈ యొక్క వెహికల్ కొనాలనుకున్న వాళ్ళు కూడా మీరు ఫైనాన్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. వెహికల్ మీద ఫైనాన్స్ అయితే వస్తుంది కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. పేపర్లు కూడా ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. మీరు ఫైనాన్స్ అయితే కట్టి వెహికల్స్ అనేది తీసుకోవచ్చు. మీరు ఫైనాన్స్ కావాలనుకున్న ఫైనాన్స్లో తీసుకోవచ్చు. స్పాట్ పేమెంట్లో కట్టి తీసుకోవాలనుకున్న స్పాట్ పేమెంట్లు అయితే తీసుకోవచ్చు. కానీ ఇలాంటి వెహికల్స్ మీద చాలా వర్కింగ్ అయితే ఉంటుందన్నమాట. చాలా మనీ అయితే ఏం చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి వెహికల్స్ మీద ఆలోచించి వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోండి. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా లేదా ఇలాంటి వెహికల్స్ తీసుకొని మనీ ఏం చేసుకోవాలనుకున్నా కూడా మీరైతే ఏం చేసుకోవచ్చు అనమాట. చాలా ఫుల్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉంటుంది. అలాగే చాలా మందికి ఈజీ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట, ఓకేనా. ఇది వచ్చేసి మనకి 9,50,000 అయితే చెప్తున్నారు వానర్ అనేది. 9,50,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వెళ్ళి తీసుకుంటే కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు. స్పెషల్ డిస్కౌంట్ కింద కొంత అమౌంట్ అయితే ఇస్తున్నాను కూడా అయితే చెప్పడం జరిగిందనమాట. ఈ యొక్క వెహికల్ వచ్చేసి తెలంగాణలో కామారెడ్డి సిటీలో, కామారెడ్డి డిస్టిక్లో అవుతుందన్నమాట. తెలంగాణ కామారెడ్డి డిస్టిక్, కామారెడ్డి సిటీలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. కామారెడ్డి దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరైతే వెళ్ళండి, చెక్ చేసుకోండి. కామారెడ్డి చుట్టుపక్కల ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వానతో మాట్లాడండి. వాన నెంబర్ కూడా టైటిల్ అయితే ఇస్తాను. మీరు ఫోన్ చేయాల్సిన టైమింగ్ వచ్చేసి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మీరు ఫోన్స్ అయితే చేయండి. అలాగే 10 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే ఈ యొక్క షాప్ అనేది ఓపెన్లో అయితే ఉంటుంది అనమాట. షాప్ అయితే కాదు, ఇది గోడం అనమాట. అంటే వాళ్ళకి యాడ్ అనమాట. అంటే టాటర్లన్నీ పార్కింగ్ చేసే ప్లేస్ అనమాట. ఇది వచ్చేసి అక్కడ మాత్రమే వానర్ అనేది అవైలబుల్ అయితే ఉంటారన్నమాట. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే వానర్ కూడా అవైలబుల్లో ఉంటారు. ఆ టైమింగ్లోనే ఫోన్స్ కూడా అటెండ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరైనా సరే ఫోన్ టైం పాస్ కోసం అయితే అస్సలు చేయమాకండి. ఇంట్రెస్ట్ ఉంటేనే వెళ్ళండి, చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఈ యొక్క వెహికల్స్ అనేది, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా 5 వీడియోలు చెప్పాలనుకున్నది, ఈ వెహికల్ మీద మీ కాడ అంత అమౌంట్ లేవు, నేను ఫైనాన్స్లో తీసుకోవాలనుకున్నా కూడా మీరు ఫైనాన్స్ అయితే కట్టి తీసుకోవచ్చు అనమాట. ఫైనాన్స్లో కూడా అందుబాటులో అయితే ఉన్నాయి.